బ్లాస్ట్ జోన్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 143 నిమిషాల 48 సెకండ్లు. ఈ సినిమాకు వచ్చిన సర్టిఫికేటు యుఏ 16+, యాక్షన్ థ్రిల్లర్. 28 మే 2026న బక్రీద్ సందర్భంగా, హాలిడే సందర్భంగా గురువారం రోజు రిలీజ్ అయింది ఈ సినిమా. అయితే హంబుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ skilled in martial arts finds their lives thrown into danger after crossing paths with a ruthless gang. So forced into a deadly conflict, they must stand together and fight against overwhelming odds in a battle filled with action, twists and emotion. చాలా బాగున్న సినిమా ఇది. అర్జున్ సర్జా ఇందులో రాజారామన్గా తండ్రి పాత్ర చేయగా, ప్రీతి ముకుందన్ నీలాగా అత్యద్భుతమైనటువంటి పాత్రను పర్ఫార్మెన్స్ చేసింది. చక్కటి పెదవులు, చక్కటి పెద్ద పెద్ద కళ్ళు, మంచి పెదాలు, ముక్కు, నాసిక, ఒక మంచి రూపము, సన్నగా స్లిమ్గా ఉన్న ఆమె ఒక యాక్షన్ హీరోయిన్గా చాలా బాగా చేసింది. అయితే ఇంతకన్నా కూడా ఇంకా అభినందించాల్సినటువంటి విషయం ఏంటంటే అభిరామి గోపికుమార్. ఈమెట్ ఏంటిదంటే నీలవేణి అని ఆయన భార్య పాత్ర, రాజారామన్ భార్య పాత్ర. రాజారామన్ ఎవరు? అర్జున్. పేర్లలో కూడా విభిన్నత చూపిస్తూ ముందు పవన్ అంటూ చిన్న చిన్న యాక్టర్ల పేర్లు వేసి అభిరామి మీద అభిరామి అని చూపించారు. అర్జున్ వచ్చినప్పుడు వెనకకు యాక్షన్ కింగ్ అని చివరి టైటిల్గా యాక్షన్ కింగ్ అని చూపించారు. ఆ యాక్షన్ కింగ్ తర్వాత అర్జున్ అని పడుతుంది రెడ్లో. చాలా బాగుంది. అట్లా ఆయన అభిమానులందరికీ నేను బంగారు చిలుక నుంచే నాకు ఫ్యాన్, ఆయనకి అంతకుముందు నుంచే ఫ్యాన్. చెలి సఖి మనోహరి అంటూ అప్పుడు పాటలు చూస్తూ ఆనందించేవాళ్ళము. ఎవరివి? అర్జున్వి. మహాలక్ష్మి అనే సినిమా, ఆ తర్వాత మాపల్లు గోపాలుడు, జెంటిల్ మ్యాను, మన్నెంలో మునగాడు, ఒక్కటేంటి ఎన్నో సినిమాలు అర్జున్వి. అట్లాగే పుట్టింటికి రా చెల్లి, ఒక సినిమాని కాదు ఎన్నో ఎమోషన్స్ను పలికించి జై హింద్ లాంటి సినిమాల ద్వారా డైరెక్టర్గా కూడా సూపర్ సక్సెస్ అయ్యి ఒక మంచి స్థాయిని అందుకున్నటువంటి అర్జున్ని షూటింగ్లో ఒకసారి కలుసుకున్నాను. కిల్లర్ ఫంక్షన్ ప్రసాద్ ల్యాబ్లో జరిగినప్పుడు ఆయన పక్కన కూర్చొని ఒక అరగంట సేపు ఆయనతో మాట్లాడేటువంటి అవకాశం కలిగింది నాకు. నేను ఎవరో చెప్పలేదు ఆయనకి, జస్ట్ మాట్లాడాను అంతే. సో అట్లాంటి అర్జున్కి మళ్ళీ కంబ్యాక్ ఫిలిం లాంటి సినిమా. ఆయన ఎప్పుడు కంబ్యాకే, ఎందుకంటే అతనికి ఓటమి అనేది లేదు. ఫ్లాప్లు వస్తూనే ఉంటాయి, మళ్ళీ హిట్లు వస్తూనే ఉంటాయి ఆయనకి. ఆయన మన కూతుర్ని పెట్టి సినిమా చేశాడు, కళ్యాణం సినిమా ఒకటి. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడు సీతా కళ్యాణం అనుకుంటా సినిమా పేరు. ఆ తర్వాత మళ్ళీ ఇది సీత ప్రయాణం అనుకుంటా సినిమా పేరు. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇది అద్భుతమైన సినిమాగా చెప్పుకోవాలి. అభిరామిని గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పానంటే ఆమెకు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లేదు. అర్జున్ అంటే ఆల్రెడీ యాక్షన్ కింగ్. సో టెర్రర్ లాంటి సినిమాల దగ్గర నుంచి ఆయన ఎంతో అద్భుతంగా చేసి ఉన్నాడు. సో దీంట్లో యాక్షన్ ముందు అలవాటు లేకపోయినా యాక్షన్ పర్ఫెక్ట్గా చేసినటువంటి నటి అభిరామి గోపికుమార్ని, ప్రత్యేకంగా నీలవేణి పాత్రని అభినందించాలి. అట్లాగే జాన్ కొక్కెన్ వచ్చేసి వరుణ్ దయాలన్ పాత్రలో విలన్ పాత్రలో అద్భుతంగా రాణించాడు. ఇతనికి పాత్ర షేడ్స్ కలేజా సినిమాలోని ప్రకాష్ రాజ్ పాత్రను పోలి ఉంటుంది. ప్రకాష్ రాజ్ పాత్ర అందులో ఒక ఊర్లో మైన్స్ దొరికితే ఆ ఊరిని నాశనం చేసేసి అది తీసుకుందాం అనుకుంటే దాన్ని రక్షించడానికి మహేష్ బాబు వచ్చిండు అన్నది కలేజా కథ. ఇందులో జాన్ కొక్కెన్ పోషించినటువంటి వరుణ్ దయాలన్ పాత్ర ఏంటంటే ఆల్మోస్ట్ అట్లాగే దాన్ని పోలినటువంటి పాత్రనే ఇది. ఇతను ఒక పెద్ద ఇండస్ట్రీస్టు. అతను అక్కడ సంపాదించుకోవాలనుకుంటాడు. 7,000 కోట్ల రూపాయల డీల్ కుదురుతుంది. 1,000 కోట్ల అంచం అడుగుతాడు మంత్రి, అక్కడ సంబంధిత మంత్రి. సో అతనికి వైట్ లాగా హవాలాలో 100 రూపాయల నోటు తోటి ఆయనకి పంపించాలని ఒక స్పెషలిస్ట్ తోటి పంపిస్తాడు. పంపించిన తర్వాత ఆ హవాలా 100 రూపాయల నోటు మిస్ అయిపోతుంది. ఆ మిస్ నేపథ్యము వివేక్ ప్రసన్న ఇలాంగో పాత్రలో చేశాడు. ఆ తర్వాత అర్జున్ చిదంబరం వచ్చేసి అర్జున్ తమ్మున్ పాత్రలో చేశారు. పవన్ కృష్ణ వచ్చేసి కిరుబాకరంగా చేశాడు. ఈ సినిమాకి సుభాష్ కే రాజ్ డైరెక్టర్ కాగా, కళాపతి ఎస్ అగిరం ఇంకొక 2 నిర్మాతలు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి రవి బాసురు. ఇతను ఆడమ్మ ఫైట్ చేసినప్పుడు ఆడ అరుపులు, మొగాయిన పాటు చేసినప్పుడు మొగలు అన్న టైప్లో ఇచ్చేస్తూ ఒక ఆలాపనలతోటే ఫైట్ని కిక్ తీసుకొచ్చాడు. అట్లాగే అరుణ్ రాధాకృష్ణ సినిమాటోగ్రఫీ ఫైట్స్ని ఒడిసి పట్టింది. ముఖ్యంగా ఈ అమ్మాయి
ఆరెంజ్ కలర్ పంజాబీ డ్రెస్ యేసుకొని ఇద్దులు ఇలా తిప్పుతూ ఫైట్ చేసినప్పుడు ఆ వేగాన్ని అందుకోవడం ఎందుకంటే ఎంత ఫాస్ట్ మూమెంట్స్ ఉన్నాయంటే 'అర్జున్' మూమెంట్స్ ఎట్లా ఉంటాయి స్లోలో 'బ్రూస్ లీకి' తర్వాత అంత ఫాస్ట్‌గా చేసినటువంటి వ్యక్తులు. ఎందుకంటే మనము 'మైకేల్ జాక్సన్‌తో' 'ప్రభుదేవన్' ఏ రకంగా ఇండియన్ 'మైకేల్ జాక్సన్' అని పోల్చామో అట్లా ఇండియన్ 'జాకీ చాన్' గానో లేకుంటే ఇండియన్ 'బ్రూస్ లీ' గానో మనం 'అర్జున్‌ని' పోల్చుకోవచ్చు. ఎగిరి తన్నే ఒక తన్నే కిక్ షాట్ ఒకటుంది. ఆ షాట్‌ని మీరు గమనిస్తే అది రియల్‌గా చేశాడు 'అర్జున్.' సో, అది ఇవన్నీ అందుకే యాక్షన్ కింగ్ అయ్యాడతను. 'ప్రదీప్ రాఘవ్' ఎడిటింగు, తర్వాత యాక్షన్ 'పూనెక్స్ ప్రభు' యాక్షన్ డైరెక్టర్‌గా అతని పనితనాన్ని చూపిచ్చాడు. 'అర్జున్' లాంటి పనిమంతుడైనటువంటి, శక్తివంతుడైనటువంటి ఒక హీరో ఉంటే ఇంకా దానికి ఇంక ఎదురేముంది. 'వీరమణి గణేష్' అనొచ్చి ప్రొడక్షన్ డిజైన్ చేసినటువంటి ఈ సినిమా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి ఫస్ట్ రేటింగ్ ఇచ్చేస్తాను. 4/5 మే రివ్యూ రేటింగ్. ఇంకా ఎక్కువ ఇయ్యాలని మనసుంది. కానీ కొన్ని కొన్ని మైనస్‌లు గూడా సినిమాలో కనిపించాయి. కొన్ని పంటి కింద రాయి లాంటివి. అవి పక్కన పెడితే లాజిక్‌లు అనేటివి పక్కన పెడితే సినిమా యాక్షన్ ప్రియుల్ని మాత్రం బ్రహ్మాండంగా అలరిస్తుంది. ఫస్ట్ ఓపెనింగ్‌లో ఒక చిన్న పాప, ఒక అతను కడుపులో ఏసి తంతాడు చిన్న పిల్లాడు ఆడుకుంటూ. తండ్రి దగ్గరికొచ్చి చెప్తుంది. అభిరామి తల్లి. తండ్రి వచ్చి అర్జున్. చిన్న పాప. ఎంత పాప అంటే ఒక 8 సంవత్సరాల పాప. ఆ పాప గూడా చూడ్డానికి చాలా బావుంది. చిన్న పాప. వచ్చేసి నాన్న నన్ను తన్నాడంటే, "నువ్వెళ్లి తన్నమ్మా నువ్వు" అన్నాడు. సెకండ్ టైమ్ పోతే మళ్ళీ కొట్టి పంపుతాడు వాడు. సరిపోలేదని నీకు అని మళ్ళీ కొట్టి కడుపులో తన్ని పంపిస్తాడు. నాన్న నేను కరాటే నేర్చుకోవాలనుకుంటున్నా. ఈయన కరాటే మాస్టర్. సరే నేర్చుకో అమ్మా. మొత్తం నేర్చుకున్న తర్వాత 1 ఇయర్‌కే అంటే కొంత టైమ్ స్పాన్ అయిన తర్వాత 1 ఇయర్ అని చూపించరు. కొంత టైమ్ స్పాన్ అయిన తర్వాత ఈ అమ్మాయి వాడిని కిక్కులు కొడుతుంది. మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పరేషాన్ అయిపోతారు. ఆ అమ్మాయే ప్రీతి ముకుందన్ అవుతుంది హీరోయిన్. అప్పుడు ఆమె ముఖం మీద ప్రీతి ముకుందన్, యాక్షన్ కింగ్ అర్జున్ టైటిల్ ముందు అభిరామి, తర్వాత అర్జున్ వేసిన తర్వాత ప్రీతి ముకుందన్ పేరు మీదనే ప్రీతి ముకుందన్ అని వేశారు. అద్భుతంగా ఉంది అమ్మాయి. సో ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కడ ఏదో ఒక వృద్ధురాలికి ల్యాండ్ ప్రాబ్లమ్ వస్తే భయపెడుతుంటే ఫోన్ వింటుంది. వినేసి ఆమెకు సంబంధం లేదు. ఆమెకేం సంబంధం లేదు. ఆ కాగితాలు ఇచ్చే దగ్గరికి ఆ ముసలామె పోయి భయపెడుతుంటే ఒక మంత్రి గారికో, లోకల్ పెద్ద లీడర్‌కో ఫోన్ చేస్తే, ఆ లీడర్ ఏమంటాడంటే, "ఎందుకమ్మా వానితో పెట్టుకుంటావు? ఆ కాగితాలు ఇచ్చేసి బతుకురాదా? ఎందుకు అనవసరంగా వాళ్ళతో దుర్మార్గులతో పెట్టుకుంటావు?" అన్న టైప్‌లో చెప్తాడు. మనకు 'సీతా పయనంలో' తన కూతురి ద్వారా ఒక పర్ఫార్మర్‌గా చూపించే ప్రయత్నం చేసిన 'అర్జున్' ఈ సినిమాలో హీరోయిన్‌కి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి స్కోప్ ఎక్కువిచ్చాడు. సో, 'సీతా పయనం' సినిమా డైరెక్టరు, ప్రొడ్యూసర్ కూడా అర్జునే. అందులో ముందు విశ్వక్సేన్ అనుకున్న సంగతి అందరికీ తెలిసింది. ఆ తర్వాత హీరో మారిన సంగతి తెలిసిందే. సినిమా ఇంటికి పోయిన సంగతి కూడా తెలిసిందే మనకి. అయితే ఇందులో ఇప్పుడు ఈ అమ్మాయి విన్నది కదా సబ్జెక్టు. విన్న తర్వాత నాకు కాగితాలు నేను ఇప్పిస్తానని చెప్పేసి టక అందరిని తనేస్తే, "నీకు నాకేం సంబంధం" అంటే, "సంబంధం లేనోళ్ళకే హెల్ప్ చేయమన్నాడు మా నాన్న" అని చెప్తది. ఆ తర్వాత సంబంధం లేకుండా ఒక ఊరు తగలబడిపోతుంది. ఒక మొత్తం మునిగిపోతది. ఈ మైన్స్ వస్తే గనక ఒక ఊరు మొత్తం నాశనం అయిపోతుందనేది గ్రాఫిక్ ద్వారా చూపించిన షాట్ చాలా బాగుంది. మొత్తం ఊరంతా కొట్టుకుపోతది. సో, అటువంటి పరిస్థితి సేమ్ 'కలేజా' గుర్తుకొస్తుంది మనకి ఆ పాయింట్‌లో. సో, నేను కాపాడతానని చెప్పి ఈ అమ్మాయి అనుకుంటుంది మనసులో. అనుకున్న తర్వాత తండ్రి ఏం చెప్తాడంటే, మనకి ఏ సంబంధం లేకున్నా సాయం చేయాలని చెప్పిన తండ్రి మాట వింటుంది. అయితే పెళ్ళికెదిగినటువంటి కూతురు పెళ్లి చేసుకోకుండా ఇదేంది రోజు పోయిన పిల్లలు వస్తూ ఉంటారు. మగ పిల్లలు మూతి పగలగొట్టిందమ్మా నీ కొడుకు, మళ్ళీ కొట్టిందమ్మా ఎందుకు చెప్పినావని ఇంట్లో అని. అట్లా చిన్నప్పటి నుంచి తగాదాలు తెచ్చుకుంటా ఉంటే ఈ పిల్లకి పెళ్లి ఎట్లా అవుతుంది? మేము పెళ్లి కోసం సంబంధాలు చూస్తున్నాం. నువ్వన్నా చెప్పు అని చెప్పేసి అంటే, దాని ఇష్టమే అని చెప్పేసి తండ్రి గారాబంగా పెంచుకుంటూ ఉంటాడు నీలాని. సో, ఇట్లాంటి నేపథ్యంలో జరుగుతా ఉన్నటువంటి కథలో సడెన్‌గా ఏం జరుగుతుందంటే, ఈ హవాలాకు సంబంధించినటువంటి ఈ రూ. 100 నోటు గ్యాంగు వీళ్ళతో తలపడతారు. ఎందుకు తలపడతారు? వాళ్ళకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఒక మెడికల్ షాపు వీళ్ళు నడుపుతా ఉంటారు. ఆ మెడికల్ షాప్‌కి వీళ్ళెళ్తారు. ఎందుకు మెడికల్ షాప్ అవసరమైంది అంటే, అతను గాయపడతాడు. ఎవరు గాయపడతారు? ఈ యొక్క విలన్ గాయపడతాడు. ఒక దగ్గర పోలీసు వాళ్ళు ట్రైనింగు అది మన తాగుబోతులను చెక్ జేస్తా ఉంటే, అక్కడ చెక్ జేస్తా ఉంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అది రెండో భాగంలో చెప్పుకుందాం.